హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడాను నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు. ఈరోజు క్విజ్ టాపిక్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ అండి. మనకి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఖచ్చితంగా ఒక మార్కు అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ అండి ఇవన్నీ కూడాను. దీని మించి రేపు మీకు ఫుల్ పేజ్ వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక ట్రైలర్ లాగా ఒక చిన్న క్విజ్ అనేది కండక్ట్ చేద్దామని ప్లాన్ చేశాము. ఈ క్విజ్లో మొత్తం 10 బిట్లు ఉంటాయండి. ప్రతి బిట్టుకు కూడాను 10 సెకండ్ల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 సెకండ్లో మీరు ఆన్సర్స్ని ఎవరైతే లైవ్లో ఉన్నారో వారు లైవ్ చాట్లో ఆన్సర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎవరైతే తర్వాత చూస్తున్నారో వారు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మేము రైల్వే గ్రూప్ డికి ఎన్టీపీసీకి మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము కండక్ట్ చేసిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1 అయినా లేదా CBT 2 అయినా కానీ మా మాక్ టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయో మీకు మార్కెట్లో ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు మా కండక్ట్ చేసే ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ నుంచి కూడాను మీకు ఆ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ నుంచి మొన్న జరిగిన ఏపీ గ్రూప్ 4లో సుమారుగా 25 బిట్లు మేము కండక్ట్ చేసిన ఆర్ఆర్బీ గ్రూప్ డి పేపర్స్ నుంచే రావడం జరిగిందండి. ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకోలేదో గ్రూప్ డివి కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాసుకోవచ్చు. లేదా మీరు గూగుల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి 4G ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అయినా కానీ మీరు మాక్ టెస్ట్ సిరీస్ బై చేసి తీసుకొని రాసుకోవచ్చు అండి. మీకు అన్ని రకాలుగా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, మేము కండక్ట్ చేసిన ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో చాలా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి మీరు యూటిలైజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాము. మనకి రెగ్యులర్గా స్కీమ్స్ నుంచి 5 టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారండి. అందులో మొదటిది వచ్చేసరికి ఆ స్కీమ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, రెండోసరికి ఆ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ ఎవరు, మూడోసరికి ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ అండర్లో ఉంది, నాలుగోసరికి ఆ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, ఐదోసరికి ఆ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు. ఈ 5 టైప్సే మనకి ఎక్కువగా స్కీమ్స్ నుంచి అడగడానికి అవకాశం ఉందండి. ఇంకొక 6వ టైప్ వచ్చేసరికి ఒకవేళ స్టేట్ స్పాన్సర్ స్కీమ్స్ అయితే కనుక ఏ స్టేట్లో ఆ స్కీమ్ అనేది అమలు అవుతుంది అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చేసరికి ఈ 5 టైప్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ అడుగుతుంటారు. ఇక ఈ బిట్ వచ్చేసరికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండి. ఈ స్కీమ్ని 2015 జూలై 25వ తారీఖున ప్రారంభించడం జరిగిందండి. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి గ్రామీణ విద్యుద్దీకరణ అండి. రూరల్ ఎలక్ట్రిఫికేషనే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. మనకి మొన్న జరిగిన CBT 1లో 5-6 పేపర్లో అడిగిన బిట్ అండి. సుకన్య సమృద్ధి యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి మొన్న ఎన్టీపీసీ CBT 1లో 5-6 పేపర్లు అడిగారు. ఎవరైతే CBT 1 రాస్తారో వాళ్ళ పేపర్లో కనుక ఇప్పుడు బిట్ వస్తే లైవ్లో మీరు పక్కన కామెంట్ చేయండి. సుకన్య సమృద్ధి యోజనను 2015లో ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి 10 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకి మరియు వివాహానికి అయ్యే ఖర్చుకి LIC ప్రొవైడ్ చేయడం అండి. దీని కింద 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడాను ఎవరైతే మన పోస్ట్ ఆఫీస్ యొక్క ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయో వాళ్ళల్లో కనుక కనీసం 1000 రూపాయలు కనుక డిపాజిట్ చేసి, ఇంతకుముందు 1000 రూపాయలు, ప్రజెంట్ ఇప్పుడు 250 అయిందనుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది, ప్రజెంట్ మినిమం ఒకసారి 250 రూపీస్ డిపాజిట్ చేయొచ్చు నెల. ఈ విధంగా డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం 50% అనేది 60% అనుకుంటా, 60% తీసుకోవచ్చు. 21 ఇయర్స్ తర్వాత వాళ్ళ పెళ్ళికి మిగతా డబ్బు అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ స్కీమ్ కింద 10 సంవత్సరాల పిల్లలు అనే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఇద్దరికి ఈ స్కీమ్ అనేది
వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకు వస్తుందండి. ఈ స్కీమ్ని బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా ఈ స్కీమ్ని రూపొందించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. దీంట్లో 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడాను వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఒక బ్యాంక్ ఖాతా తీసుకొని అందులో ప్రతి ఇయర్ కూడాను 10,000 రూపాయలు లేదా 250 రూపాయలు 250 రూపాయలు మినిమం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడాను వాళ్ళు డిపాజిట్ చేసినట్టయితే 8.1% వడ్డీ రేట్ అనేది తనకి లభించడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇది ఒక స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి మ్యాక్సిమం స్టేట్కి మించి ఎక్కువ అడగడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. నేను మళ్ళీ చెబుతున్నాను అండి, ఎవరైతే మా దాంట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తున్నారో వారికి ఖచ్చితంగా కూడాను ఫైనల్ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది. నేను CBT 1ని కండక్ట్ చేశాము, CBT 2 కూడా కండక్ట్ చేశామండి. వాటిలో ఎంత సక్సెస్ రేట్ వచ్చిందో మీరు మార్కెట్లో ఎవరున్నా కనుక చూస్తారు. ఇప్పుడు గ్రూప్ డి కూడాను అదేవిధంగా సక్సెస్ రేట్ వస్తుందని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ప్రారంభించింది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించడం జరిగిందండి. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. దీన్ని పథకాన్ని దేని గురించి చేస్తున్నారంటే యూత్లో స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను రూపొందించడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కిందకి రావడం జరుగుతుంది. ఈ మినిస్ట్రీ కింద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పథకాన్ని చూడడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసరికి ఈ పథకాన్ని మొత్తం కూడాను ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ బిట్ మనకి NTPC CBT 2లో కూడా అడిగారు. మన phase 3 స్టార్ట్ అవడం జరిగింది. వాడు అడిగింది ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన phase 3 అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఏ రంగానికి ఉపయోగపడుతుందని అడిగారు. గుర్తుపెట్టుకోండి, యూత్ అండి. యూత్లో స్కిల్ డెవలప్మెంట్ పెంచడం కోసం ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్మైల్ పథకం కింద కింది వారిలో ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? స్మైల్ పథకం కింద కింది వారిలో ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ట్రాన్స్జెండర్స్ అండ్ బెగ్గర్స్ అండి. స్మైల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అండి. దీని కింద ట్రాన్స్జెండర్ అదేవిధంగా బెగ్గర్స్ యొక్క పిల్లలకి ఎడ్యుకేషన్, అదేవిధంగా వారికి ట్రాన్స్జెండర్స్కి రీహాబిలిటేషన్, వారికి మెడికల్ ఫెసిలిటీ, అదేవిధంగా కౌన్సిలింగ్, ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నీ కూడా జరగడం జరుగుతుందండి. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. దీని యొక్క బెనిఫిషరీస్ వచ్చేసరికి ట్రాన్స్జెండర్స్ అండ్ బెగ్గర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకం కింద ట్రాన్స్జెండర్ మరియు బెగ్గర్స్ యొక్క పిల్లలకి ఎడ్యుకేషన్, అదేవిధంగా వారికి మంచి లైవ్లీహుడ్ అండి, అంటే మెడికల్ ఫెసిలిటీ, దాంతోపాటు రిహాబిలిటేషన్, దాంతోపాటు కౌన్సిలింగ్, ఇవన్నీ కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2022 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇది ఈ ఇయర్ ప్రారంభించిన పథకం అండి. కాబట్టి కంపల్సరీగా మనకు గ్రూప్ డి పేపర్స్లో ఏదో ఒక పేపర్లో ఈ బిట్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పేపర్లో కంపల్సరీగా స్మైల్ పథకం గురించి ఏదో ఒక పేపర్లో అడుగుతారు. నిపుణ్ స్కీమ్ అదేవిధంగా నిపుణ్ భారత్ స్కీమ్ రెండు వేరువేరు అండి. ఆ రెండింటిని మీరు కంబైన్ చేసి చూడమాకండి, రెండు వేరువేరు. 1,00,000 మంది నిర్మాణ కార్మికులకు
శిక్షణ ఇచ్చేందుకు నిపుణ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. నిపుణ్ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రమోటింగ్ అప్ స్కిల్స్ ఆఫ్ నిర్మాణ వర్కర్స్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రమోటింగ్ అప్ స్కిల్లింగ్ ఆఫ్ నిర్మాణ వర్కర్స్. నిర్మాణ కార్మికుల యొక్క స్కిల్స్ అనేవి ప్రమోట్ చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఈ పథకం ఏ ప్రాజెక్ట్ కింద, ఏ మిషన్ కింద తీసుకొని వచ్చారంటే అంటారు, ఏ మిషన్ కింద తీసుకొని రావడం జరిగిందంటే దీనోదయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ అండ్ మిషన్ కిందకి తీసుకొని రావడం జరిగింది. ఈ పథకాన్ని 2022 జూన్ 21వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇది కూడాను 2022లోనే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్స్లో కనుక జూన్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే ఈ బిట్ కూడా మనం గ్రూప్ డీలో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఈ బిట్ కూడాను మనం గ్రూప్ డీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చిన బిట్ అండి. నేను ఇందాక ఇంకొక పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. కొన్ని సందర్భాల్లో రేర్గా అడుగుతుంటారు, ఒక స్కీమ్ ఇచ్చి ఈ స్కీమ్ అండర్ ఏ మినిస్ట్రీ కింద ఉంది, ఆ యొక్క మినిస్టర్ ఎవరు, ఆ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు, మంత్రి ఎవరని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ మినిస్టర్స్ ఎవరెవరో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉందండి, నితిన్ గడ్కరీ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సిమిలర్గా మిగతా మినిస్ట్రీస్ కూడాను మీరు చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అటల్ బిహార్ వాజ్పేయి అండి. అటల్ బిహార్ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారండి? 2001 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని కింద ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి, భారతదేశంలో హైవేలను అభివృద్ధి చేయడం. దీని కింద వచ్చేసరికి మొత్తం భారతదేశంలోని ఉత్తరం ఢిల్లీ, వెస్ట్ ముంబై, ఈస్ట్ కోల్కతా, సౌత్ చెన్నై వీటన్నిటిని కలుపుతూ ఒక రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కింద అనేక నగరాలు కూడాను కలుపుకుంటూ ఈ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజ ఆకారంలో ఒక మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని స్వర్ణ చతుర్భుజ అంటారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ని. దీన్ని 2001 సంవత్సరంలో అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించడం జరిగింది. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీస్ కింద రావడం జరుగుతుంది. దీని యొక్క మినిస్టర్ వచ్చేసరికి నితిన్ గడ్కరీ. ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా కూడా చూసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విధంగా కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద ఉంది, ఆ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు, ఈ విధంగా కూడా మీకు కొన్ని సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి వదలకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు చెప్పిన బిట్స్లో ఏదైనా అడగకపోవచ్చామో కానీ గ్రూప్ డీలో కంపల్సరీగా వచ్చే బిట్ ఇది. నేను రాసిస్తున్నాను అండి, ఏ పేపర్లో వస్తుందో నాకు తెలియదు కానీ ఏదో ఒక పేపర్లో కంపల్సరీగా వచ్చే బిట్ నేను కంపల్సరీ రాసిస్తాను. రైల్వే గురించి అక్కడ ఉంటారా? భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీసును ఏ పథకం కింద ఫ్లాగ్ చేపట్టింది? ఒకవేళ బిట్ ఈ విధంగా అడగలేదనుకోండి, ఇంకో రకంగా అడుగుతారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొట్టమొదటి ప్రైవేట్ రైలు నడిచింది? ఈ విధంగా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ముందు స్కీమ్ వచ్చేసరికి, ఏ పథకం వచ్చేసరికి భారత్ గౌరవ్ అండి. భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచిందంటే తమిళనాడులోని కోయంబత్తూరు నుండి మహారాష్ట్రలోని షిర్డీ వరకు ఈ ట్రైన్ అనేది నడవడం జరిగింది. దీని కింద అనేక పుణ్యక్షేత్రాలను కలుపుకొని ఇది ఒక తిరిగి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. కోయంబత్తూరు నుంచి షిర్డీ వరకు మొట్టమొదటి ప్రైవేట్ రైలు అనేది నడపడం జరిగింది. దీని ఏ పథకం కింద నడిపారంటే భారత్ గౌరవ్ పథకం కింద నడపడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు రేపు వీడియోలో చదువుతాను. మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్ అడగకపోవచ్చు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జరిగింది, అదేవిధంగా ఏ స్కీమ్ కంపల్సరీగా తెలుసుకోండి బిట్ అది. నెక్స్ట్, ఎల్పిజి వినియోగాన్ని పెంచడానికి మరియు వాయు కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు ఆరోగ్య రుగ్మతలు తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉజ్వల స్కీమ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిఎం ఉజ్వల స్కీమ్. పిఎం ఉజ్వల స్కీమ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2016 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని పిఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందకి రావడం జరుగుతుంది. మినిస్ట్రీ అంటారు, ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందకి రావడం జరుగుతుందండి. చాలామంది ఉజ్వలకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఉజ్వల వచ్చేసరికేమో ఎల్పిజి కనెక్షన్ అండి. ఉజ్వల వచ్చేసరికేమో మనకి 2015 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా ఎల్ఈడి బల్బ్స్ ఇవ్వడం జరిగింది.
అదేసరికి ఉజ్వలా స్కీమ్ అండి. ఉజ్వలాకి ఇద్దరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఉజ్వలా వచ్చరికి ఇంటింటికి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు కదా, అదేసరికి ఉజ్వలా స్కీమ్ అండి. ఉజ్వలా వచ్చరికి ఇంటింటికి ఎల్పిజి కనెక్షన్ అండి, గ్యాస్ కనెక్షన్ అండి. నేను మళ్ళీ చదువుతున్నాను అనుకోవద్దు. మేము కండక్ట్ చేసే మాక్ టెస్ట్ సిరీస్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బీ గ్రూప్ డికి యూజ్ అవ్వడం జరుగుతుంది. నేను కోరుకున్నదల్లా ఒకటే, ఎవరైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారో వాళ్ళ మా మాక్ టెస్ట్ సిరీస్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నట్టయితే మీకు మాక్ టెస్ట్ సిరీస్ ఏ విధంగా అనిపించిందో ఒకసారి లైవ్లో కామెంట్ చేయండి. మీకు అదేవిధంగా మీరు కనుక నచ్చితే కనుక మాక్ టెస్ట్ సిరీస్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, తీసుకోమనండి. ఎందుకంటే మేము కూడా మీలాగే 3 ఏళ్ళు రైల్వే మీదే కూర్చున్నాం. ఎటువంటి వేరే మాక్ టెస్ట్ సిరీస్లు కానీ తీసుకొని రాకుండా ఫోకస్గా రైల్వే మీదే కూర్చొని దీని మీదే వర్క్ చేశాము. మీకు అందుకే మాకు ఎన్టీపీ CBT1 CBT2 కూడా అంత సక్సెస్ అవ్వడం కారణం కూడాను మేము కాన్సన్ట్రేట్గా ఈ రైల్వే మీదే కూర్చొని ఉన్నామండి. రేపొద్దున గ్రూప్ డే అయిపోయిన తర్వాత మీలాగా మేము కూడా మాకు వేరే మళ్ళీ ఫస్ట్ కాంచి మేము చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేస్తే మేము మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందండి. సేమ్ ఇప్పుడు మీరు మాకు గ్రూప్ డీకి హెల్ప్ చేశారనుకోండి, మేము నెక్స్ట్ టైం SSC వాటికి కూడా మాక్ టెస్ట్ సిరీస్, స్టేట్ ఎగ్జామ్స్కి మాక్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా తీసుకోలేదో, ఒకవేళ తీసుకొని రాసే వాళ్ళకి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. లాస్ట్ బిట్ అండి, ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద కింది వారిలో ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ప్రధానమంత్రి స్వనిధి పథకం అనేది స్ట్రీట్ వెండర్కి సంబంధించిన పథకం అండి, వీధి వర్తకులకు సంబంధించిన పథకం. ఈ పథకం కింద వీధి వర్తకులు లబ్ధి చేకూరడం జరుగుతుందండి. ఈ పథకాన్ని 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. స్వనిధి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అండి. PM స్వనిధి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అండి. ఇది ఏ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుందంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఇది వర్క్ అవడం జరుగుతుందండి. ఓకే అండి, వీడియో ఇక్కడితో క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపొద్దున మొత్తం స్కీమ్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్కీమ్స్ గురించి. అదేవిధంగా ఆ స్కీమ్స్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద ఒక 40 బిట్లు ఉంటాయి ఖచ్చితంగా సుమారుగా. అదేవిధంగా ఒక 10 బిట్లు అటు ఇటుగా మీకు స్టేట్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. ఖచ్చితంగా అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూసారో రేపొద్దున ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. రేపు మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం 12 మీకు వీడియో కంపల్సరీగా రిలీజ్ అయిపోతుంది. ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. ఇంకో చిన్న ప్యాచింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అందరు కూడాను.